తెలుగులో రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. అలాంటి దర్శకుడికి పితృవియోగం జరిగింది. తాజాగా చంద్రశేఖర్ తండ్రి ఏలేటి సుబ్బారావు కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఏలేటి సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం రేకవానిపాలెంలో నివాసముంటున్నారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రాజమౌళి భార్య ఏలేటి సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక చంద్రశేఖర్ ఏలేటికి డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా టాలీవుడ్లో మంచి పేరు ఉంది. అలాంటి దర్శకుడు తండ్రిని కోల్పోవడం బాధాకరం అంటూ ఆయన ఫ్యాన్స్ కూడా ఏలేటి సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. చంద్రశేఖర్ ఏలేటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఏలేటి సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేయడానికి వెళ్లారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొటీన్ సినిమాల కంటే విభిన్నమైన సినిమాలు తీస్తారనే పేరు చంద్రశేఖర్ ఏలేటికి ఉంది. అయితే సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు చంద్రశేఖర్. ఈ చిత్రం నిర్మాణానికి 1.5 కోట్లు ఖర్చు కాగా 6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది. అంతేకాకుండా ఉత్తమ కథగా నంది అవార్డు అందుకుంది. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా వంటి విజయవంతమైన సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అమృతం సీరియల్ను తెరకెక్కించిన గున్నం గంగరాజు ఆయనకు బంధువు. ఆయన దగ్గర లిటిల్ సోల్జర్కు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. అమృతం సీరియల్కు మొదటి 10 ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. ఇక 2021లో హీరో నితిన్తో ఆయన చెక్ అనే సినిమా తీశారు. కానీ అంతగా ఆకట్టుకోలేదు. వెంటనే సినిమాలు చేసేయాలని, ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆలోచన అస్సలు ఆయనకు ఉండదు. అందుకే ఆయన తెరకెక్కించే సినిమాలకు కనీసం 2 లేదా 3 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అయితే తర్వాత 2 సంవత్సరాల సమయం తీసుకుని అనుకోకుండా ఒకరోజు అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీకి నంది అవార్డు వచ్చింది. టాలీవుడ్లో చంద్రశేఖర్ ఏలేటి డిమాండ్ మరింత పెరిగింది. దాంతోపాటు ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. చివరిగా నితిన్ హీరోగా చెక్ అనే సినిమాను తెరకెక్కించారు చంద్రశేఖర్ ఏలేటి. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ అంచనాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం మరో సినిమా మీద వర్క్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన తండ్రి మరణించారనే వార్త నిజంగా చాలా బాధాకరం. ఆయనకు అందరూ కూడా నివాళులర్పిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.